ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై భావితరాలకు వాటిని అందించడం అందరి బాధ్యత అని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే లోకేష్ మహిళలకు 33% సీట్లు ప్రకటన చేశారని తెలిపారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని, చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన చేసిన పాత్రలు వేయాలంటే మళ్లీ ఆయనే పుట్టాలే తప్ప ఇతరులకు అసాధ్యమన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకోవటం చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాలేదని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని పార్టీకి ఎన్టీఆర్ ఇచ్చిన సిద్ధాంతం శాశ్వతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. దేశానికి, రాష్ట్రానికి విశేష సేవలందించిన ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండబోయే వ్యక్తి ఎన్టీఆర్ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికే పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రారంభించి సినీ చరిత్రలో ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఆయనకే సాధ్యమైంది. మళ్ళీ ఇది సాధించాలంటే తిరిగి ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికీ సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వీయ క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, పట్టుదల ఆయన విధానం. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లోకి వచ్చిన ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ వీడలేదు. ఏ పాత్ర వేసినా అది ఎన్టీఆర్కే చెల్లుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో అలాంటి పాత్రలు వేయాలంటే మళ్ళా ఎన్టీఆర్ పుట్టాల తప్ప వేరే వాళ్ళకి అసాధ్యం. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నినాదంతో తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్షే కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే దేశ రాజకీయాల్లోనే పెను మార్పులకు నాంది పలికిన వ్యక్తి మళ్ళీ ఒకసారి ఏకగ్రీవంగా రాష్ట్రం మొత్తం మనం కోరుకుంటున్నాం, పార్టీ అంతా కోరుకుంటున్నారు. మీరందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఇక్కడుండే వాళ్లే కాకుండా ఎవరైతే ఈరోజు క్లస్టర్ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం.